ఆ గ్రామాన్ని 7 పంచాయతీ లెంబర్లు పరిపాలిస్తున్నారు. లెంబర్లందరికీ పెద్ద అధ్యక్షుడు. అతని పేరు శ్రీ ఫణిభూషణ్ రావు. తండ్రి పేరు పుండరీకాక్షుడు. వయసు దాదాపు 40 ఏళ్లు. రెండవ లెంబర్ ఉపాధ్యక్షుడు పానకాలరావు. దాదాపు 400 ఎకరాల పల్లపు భూమి ఉంది. అతనికి ఆడపిల్లల జబ్బు ఒకటి ఉంది. అలవాటు ప్రకారం ఒకసారి హైదరాబాద్లో సినిమా హాల్ దగ్గర ఒక అమ్మాయికి కన్ను గిటితే ఆమె ప్రియుడు ఆ కన్నుని కాస్త పుణ్యం కట్టుకున్నాడు. వయసు 40 లోపు. 10 ఏళ్లు తక్కువైతే శారదనే పెళ్లి చేసుకునేవాణ్ణి కదా అని ఎవరూ చూడకుండా శారద పెళ్లిలో పక్కచాటుగా ఏడ్చాడు. పనికి దూరపు చుట్టం. తెల్లగా ఉంటాడు. మజ్జిపాపిడి తీస్తాడు. ఒక కన్ను హైదరాబాదులో తీసేశారు కాబట్టి కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెడతాడు. అందువల్ల కోతలకొచ్చే అమ్మాయిల్లో ఏ అమ్మాయిని చూస్తున్నాడో తెలియక ఏ అమ్మాయి అతని వైపు చూడడం లేదు. లైసెన్సు లేకపోయినా తాగలడు. మూడవ లెంబరు మాణిక్యాలరావు. తాగడు, వ్యభిచరించడు. గాంధీగారంటే మహా ఇష్టం. అందుకని గావంచ కట్టడనుకోండి, జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద అనర్గళంగా ఉపన్యసించగలడు. అయితే గాంధీగారి మీద చాలా చిన్న కోపం ఉంది ఆయనకు. గాంధీగారు పోతూ పోతూ దేశాన్ని తన కూతురైన ఇందిరాగాంధీ చేతుల్లో పెట్టిపోయారని. ఆయనకు ధాన్యం మిల్లు ఒకటి ఉంది. అందులో 10,000 వరకు బస్తాలు దాచుంచాడు. దేశానికి కరువొచ్చినప్పుడు కాస్త హెచ్చు ధర తీసుకుని కాస్త కాస్తగా ధాన్యం అమ్మాలని బస్తాల మీద తిష్టవేసిన పంచాయతీ భక్తుడు. అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేని 4వ లెంబర్ లంబోదరం. 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నలుగురు బ్రతికే ఉన్నారు. ఈ నలుగురు కాక ఒక మాలపేటలో ఒక లక్ష్మి, పక్క ఊళ్ళో మేరీ ఇద్దరున్నారు. భార్యలు కేసులు పెట్టకుండా డాక్టర్ల చేతులు నోళ్లు తడిపాడు. పర్యవసానంగా పెద్ద భార్యకు పక్షవాతం, రెండో భార్యకు గుండె జబ్బు, మూడో భార్యకు మూలశంక, నాలుగో భార్యకు నడుం పడిపోయింది అనే సర్టిఫికెట్లు సంపాదించాడు. అందువల్ల మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ తనలో ఏం లోపం లేదంటాడు. 5వ లెంబరు అప్పల నరసయ్య. అసలు ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడ్డం. చివరకు భార్యను కూడా. అయినా ఆమెకు వస్తాదుల్లాంటి కొడుకులు పుట్టారు. 2 కొడుకులు పుట్టాక అతనికి గోడ మీద 2 లేక 3 చాలుండోయ్ అన్న సంతాన నిరోధం ప్రకటన కనిపించి తను సంతాన నిరోధం చేసేయాలనుకున్నాడు. అతనికి 400 మాత్రమే పొలం ఉంది. 2 కొడుకులకి 500 ఎకరాలు పంచాలంటే మరో 600 ఎకరాలు సంపాదించాలి. అందుకోసం తర్వాత ఎన్నికలకు ఎమ్మెల్యేగా నిలబడాలి అనుకుంటున్నాడు. 6వ లెంబరు ఆనందం. అందమైన భార్య ఉండడం అతనికి గొప్ప సర్టిఫికెట్. ఆమె అస్తమానం హైదరాబాదు వెళుతూ ఉంటుంది. వెళ్ళొచ్చినప్పుడల్లా ఒక లైసెన్సో ఒక పర్మిటో చీర చెంగున కట్టుకుని వస్తుంది. అతనికి డైరెక్టుగా ఎంపీ అవ్వాలనుంది. అందువల్ల అతని భార్య ఈ మధ్య ఢిల్లీ వెళ్లడం మొదలుపెట్టింది. కానీ అక్కడ పోటీ ఎక్కువగా ఉండడం వల్ల బొంబాయి వెళ్లి బ్యూటీ సెంటర్లో జుట్టు కత్తిరించుకునొచ్చింది. అక్కడే ఉండిపోవాలనుకుంది. అక్కడ బాగా ఉండాలంటే సినిమాల్లో వేషాలు వేయడం ఒకటే అనుకుంది. ప్రయత్నాలు చేసి 1-2 చిత్రాల్లో చిత్రం మహారాణి పాత్రలు వేసింది. 7వ లెంబర్ లేడీ లెంబర్. ఫణిభూషణ్ రావు గారి భార్య జానకమ్మ. నామినేటెడ్ మెంబర్. అందువల్ల ఆమె ఎప్పుడూ ఈ సమితి ముఖం చూడలేదు. సభ్యత్వం మాత్రం నిలిచిపోయింది. ఈ 7 లెంబర్లు కలిసిమెలిసి ఒక ఉమ్మడి కుటుంబంలా పైకుంటారు. ఈ 7 లెంబర్లు ఎప్పుడూ ఒక తాటి మీద నడవరు. తెగిపోతుందని భయం. ఒక్క శ్రీనివాసరావుని చూసినప్పుడు మాత్రం ఒక గుటికి చేరతారు. ఒక రోజున శ్రీ పంచాయతీ ఆఫీసుకు వెళ్ళాడు. అతన్ని చూడగానే చుట్టలు కాల్చుకుంటున్న లెంబర్లు ఓ గూటి కిందకి చేరారు. రావోయ్ శ్రీ అని రావు ఆహ్వానించాడు. ఒక విషయం అడగాలనొచ్చాను అన్నాడు శ్రీ ముక్తసరిగా. అడుగు. అడిగించుకోవడానికేగా మేమిక్కడుంది. గ్రామంలో చెరువు ఎండిపోయింది. సహజం. ఈ ఎండలెలా ఉన్నాయి మరి? ఆ మధ్య గ్రామానికి నీటి సప్లై చేస్తామని, పంపులేస్తామని డబ్బు వసూలు చేశారు కదా. ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు అన్నాడు పానకాలరావు. గ్రామానికి నీటి సప్లై ఎప్పుడవుతుంది? అడగడానికి నువ్వెందుకు వచ్చావయ్యా అన్నాడు లంబోదరం. ప్రజలు పంపించారు అన్నాడు శ్రీ కవ్వింపుగా. ఏవయ్యా ఆనందం, నువ్వు పంపించావా అన్నాడు రావు. అంత తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను? నువ్వు పంపించావా అప్పలనసయ్యా? చచ్చా, నువ్వు పంపించావా అని పని లెంబర్లందర్నీ పేరు పేరుని అడిగాడు. ఎవరికి వారే అబ్బే మేం పంపలేదంటే మేం పంపలేదు అన్నారు. వీళ్ళు కాదు అన్నాడు శ్రీ. వీళ్ళు ప్రజలు కారా? అది మీరే చెప్పాలి మరి. 4 ఏళ్ల క్రితం ఊళ్ళో పంపులు వేయమని 1,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. అది అమలుపరచడానికి ఇంత ఆలస్యం దేనికి?
ఆ డబ్బు మరోదానికి ఖర్చు అవుతుంది అన్నాడు అప్పల నరసయ్య సుక్కున. దేనికి? మరిడమ్మ బావుల మీద కేసు వేస్తున్నాం. వాటి మీద కేసేంటి? వాటిని హరిజనులకు ప్రభుత్వమేగా ఇచ్చింది. అందుకే బాబు, ప్రభుత్వం ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ ఉంటే అరికట్టడానికి కోర్టుంది. ప్రజానికమా మజాకా? అలాగా? అయితే కేసు వివరాలు చెప్తారా? నీకెలా చెప్తామయ్యా, నువ్వు లెంబరుగా ప్రతిపక్షమోడివి అన్నాడు అప్పల నరసయ్య. సరే అయితే అని శ్రీ వెనక్కి తిరిగిపోయాడు. వెళ్ళడం తిన్నగా మరిడమ్మ గుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మెరక మీద సేద్యం చేసుకుంటున్న హరిజనుల్ని చూశాడు. ఈ మెరక హరిజనులకు రావడం చాలా కాకతాళీయంగా జరిగింది. ఒక రోజున శ్రీ ఇంట్లో కూర్చుని ఏదో నవల రాసుకుంటూ ఉండగా ఒక కుంటి మనిషి ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు. శ్రీ బయటకొచ్చి చూస్తే చిన్నతనంలో తనతో చదువుకున్న బలరాం. కాలుపోయిన అతన్ని చూడగానే అసలు ఎలా పోయిందో క్షణంలో ఊహించేశాడు. ఈ ఉన్నవాళ్ల సంపదలు సర్వనాశనం కాకుండా ఉండేందుకు శత్రువులతో పోరాడి తను అవిటివాడయ్యాడు. అవిటివాడు కావడంతో మిలిటరీ నుంచి ఇంటికి పంపించేశారు. పంపిస్తూ తన స్వగ్రామంలో ఏదైనా పోరంబోకు భూముంటే వెతుక్కోమన్నారు. అలా వెతుక్కుంటే 5 ఎకరాలు ఇస్తారట. ఈ విషయం చెప్పుకుని బలరాం ఏడ్చాడు. శ్రీ క్షణం ఆలోచించాడు. మరిడమ్మ గుడి దిగువన దాదాపు 100 ఎకరాల పోరంబోకు భూముంది. అది ఇప్పించాలనుకున్నాడు. బలరామే కాకుండా మరికొందరు మిలిటరీ వాళ్లను హరిజనుల్ని తోడు చేసి ప్రభుత్వానికి అప్లికేషన్ పంపించాడు. కొన్నాళ్ల తర్వాత ఆ భూమిని మిలిటరీ వాళ్లకు హరిజనులకు ప్రభుత్వం ఇచ్చింది. శ్రీనివాసరావు మరిడమ్మ గుడి కింద భూమిని మిలిటరీ వాళ్లకు ఇప్పిస్తున్నాడని పంచాయతీ పెద్దలకు తెలిసింది. ఏడిశాడు. ప్రభుత్వం అంత త్వరగా ఈ వెధవల్ని కరుణిస్తుందా అనుకున్నారు. కరుణించింది అనగానే ఆ దౌర్భాగ్యుల చేతికి రావద్దు అనుకున్నారు. తీరా వచ్చేసి వాళ్లు సేద్యాలు మొదలు పెట్టగానే లబో దిబోమని మరిడమ్మకేదో అన్యాయం జరిగిపోతుందని శోకాలు మొదలు పెట్టారు. చిన్న కోర్టులో కేసు వేసి ఓడిపోయారు. ఇప్పుడు హైకోర్టులో వేయబోతున్నారు. పోనీ అదేమన్నా బంగారం పండే మాగాణ అంటే అది కాదు. అక్కడికి కాలవ నీరు ఎక్కదు, వర్షం నీరు నిలవదు. శ్రీ ఆ 50 ఎకరాలు చదును చేయించి తన 2 నవలలకొచ్చిన పారితోషికంతో బోరింగ్ సెట్ వేయించాడు. 1 ఏడాది పంట వాళ్ల చేతికొచ్చేసరికి పంచాయతీ పెద్దల వంటికి మరింత కారం రాసుకున్నట్టు అనిపించింది. ఈ విషయం వాళ్లతో చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడు శ్రీ. అతన్ని చూసి బలరాం కుంటుకుంటూ వచ్చాడు. ఏంటి బాబు అలా ఉన్నారు? శ్రీ చెప్పాడు. ఇప్పుడెలా బాబు? చచ్చుదో పుచ్చుదో ఒక ఆసరా దొరికిందనుకున్నాం. ఇది లాక్కుంటే మేం ఏమైపోతాం? ఏం భయం లేదు. ముందు కలెక్టర్ గారికి రాద్దాం. ఆయనొచ్చి ఎంక్వైరీ చేస్తే సరే, లేదా సరాసరి ఢిల్లీకే రాస్తాను అన్నాడు శ్రీ. ఆ రాత్రే శ్రీ ఇంటికి వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం రాశాడు. 2వ నాటికల్లా కలెక్టర్ సిబ్బందితో పాటు ఆ గ్రామానికి వచ్చేశాడు. దేవుడైనా ప్రత్యక్షమవుతాడు గాని ఈ దేశపు గవర్నమెంట్ ఆఫీసర్లు బ్రహ్మప్రళయం వచ్చిన ఆఫీసుల్లోనే తొంగుంటారని పంచాయతీ లెంబర్లకి ఒక మరచలేని మంచి నమ్మకం. అలాంటిది జిల్లా అంతటికీ అధికారైన కలెక్టర్ ఆ గ్రామానికి వచ్చాడనగానే గ్రామానికి ఏదో పీడ పట్టుకుంది అని బాధపడ్డారు. ఆనవాయితీ ప్రకారం పంచాయతీ ప్రెసిడెంట్ ఆయనకి ఎదురెళ్ళి నమస్కారం చేసి మా ఇంటికి దయచేయండి సార్ అన్నాడు. పని మీద వచ్చాను అన్నాడు జిల్లాధికారి. ఏం పని సార్ అని లెంబర్లు అడిగేలోపునే కలెక్టర్ అన్నాడు. ఈ ఊళ్ళో మరిడమ్మ ఉందా? మరిడమ్మ? ఓహో అదా. అది చాలా రోజులైందండి ఎవరితోనో లేచిపోయి. దాని మొగుడు కొడుకు ఉన్నారు. మరిడమ్మంటే మనిషి కాదండి, ఏదో దేవత గుడి ఉందట. దర్శనం చేసుకోవాలని వచ్చారా? మహా సత్యం గల దేవత. రండి సార్ వెళదాం అని రావు కలెక్టర్తో పాటు మరిడమ్మ గుడివైపు బయలుదేరాడు. అక్కడ శ్రీ నీటి పంపుని ఏదో రిపేర్ వస్తే బాగు చేస్తున్నాడు. కలెక్టర్ అతని దగ్గరికి వచ్చాడు. శ్రీ తలెత్తి చూసి కలెక్టర్ని గుర్తుపట్టి నమస్కారం చేశాడు. నా పేరు శ్రీనివాసరావండి. కలెక్టర్ అతన్ని యగాదిగా చూశాడు. మీరేనా మాకు మెమరాండం పంపించింది? అవునండి. రావు ఆశ్చర్యంగా చూశాడు. ఏం మెమరాండం సార్? ఈ గుడి దగ్గరున్న పొలాలని పేదవాళ్లకు, హరిజనులకు, మిలిటరీ వాళ్లకు గవర్నమెంట్ పంచిస్తే పంచాయతీ వాళ్ళు వీళ్ళని నానా తిప్పలు పెడుతున్నారట. తిప్పలేం పెడుతున్నాం సార్, కోర్టులో కేసు వేశాం అన్నాడు రావు. దేనికి వేయడం? ప్రభుత్వమేగా వీళ్ళకిచ్చింది. ఒక్క విషయం సార్, ఎన్నో ఏళ్లుగా ఈ మరిడమ్మ గుడి దగ్గరున్న భూమిని మరిడమ్మ జాతరకు ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఈ నేల మీద సేద్యం చేస్తే జాతర చేయడానికి వీలవదు. జాతర ఎప్పుడవుతుంది? సంక్రాంతి పోయాక సార్. అంటే అప్పటికి కోతలైపోతాయిగా. మీరు నిర్భ్యంతరంగా ఇక్కడే జాతర చేసుకోవచ్చునే.
కానీ ఆ భూమంతా మరిడమ్మ గుడికి సంబంధించిందండి. మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ గుడికి సంబంధించిన 100 ఎకరాలు మా పేరనే ఉన్నాయి. ఒక విధంగా చూస్తే ఈ గుడి పొలాలు మా స్వంత ఆస్తి. అలాంటి దానిని ప్రభుత్వం బంజర్లంటూ ఎవరికో ధర్మం చేయడం భావ్యం కాదు. మీ తాత ముత్తాతల కాలం అన్నారు చూశారు. అన్ని కాలాల ఫైల్స్ తిరగేసి చూశాను. దేంట్లోనూ ఈ గుడి గాని, ఈ గుడి కట్టిన స్థలం గాని, ఈ గుడి దిగువనున్న భూమి గాని ఏ ఒక్కరి పేరునా లేవు. ప్రభుత్వం నేల మీద ఎవరో ఎప్పుడో ఈ గుడి కట్టేశారు. ఈ గుడి, ఈ భూమి అంతా ప్రభుత్వాందే. ప్రభుత్వం అంటే ప్రజలు. ప్రజల భూమిని ప్రజలకే ఇచ్చింది ప్రభుత్వం అన్నాడు కలెక్టర్. కలెక్టర్ శ్రీనివాసరావు దగ్గరకు వచ్చాడు. మిస్టర్ శ్రీనివాసరావు, మీ పని మీరు చేసుకోండి. మీ పొలాలకేం భయం లేదు అన్నాడు. ఇక్కడ నాకేం పొలం లేదండి అన్నాడు శ్రీ. మరిక్కడ పనిచేస్తున్నారు? ఈ పంపు సెట్టు బాగు చేసి నీరు పెడుతున్నానండి. అది మా రాజే డబ్బెట్టుకొని మాకు ధర్మం చేశారండి అన్నాడొకడు. కలెక్టర్ శ్రీని అభినందనపూర్వకంగా చూశాడు. అలాగా, వెరీ గుడ్. ఈ 50 ఎకరాలే కాదు, మిగతా పూర్వంబోకు భూమి కూడా భూమి లేని పేదలకి అలాట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను అని కలెక్టర్ శ్రీ భుజం తట్టి వెళ్ళిపోయాడు. రావు పళ్ళు పటపటా కొరికాడు. అతనితో పాటు మిగతా లెంబర్లు కోరం ఉండదని కోరలు కొరికారు. కలెక్టర్ భుజం తట్టగానే పండగైపోయినట్టు కాదు. ప్రభుత్వం మా పార్టీది. రేపే మంత్రి గారిని రప్పించకపోతే నా పేరు పణి కాదు అని రావు అరిచాడు. అతని పేరు పణి అని నిలబెట్టాలనో ఏమో గాని 3వ నాటికల్లా డిప్యూటీ మినిస్టర్ గారు టూర్ వేయించుకుని టాపు గేర్లో వచ్చేశారు. కలెక్టర్ గారిలా కాకుండా అతను రావు ఇంట్లోనే మకాం పెట్టాడు. ఈ మకాంతో రావు ఏం పర్మిట్ కొట్టేస్తాడో అనుకుని ఆనందం తెగ ఇదే పోయాడు. ఇలాంటి సమయాల్లో తన భార్య ఉంటే ఎంత బాగుండిపోను అని రావు పెరట్లో ఎవరూ చూడకుండా చెంబుడు కన్నీళ్లు కరిచాడు. డిప్యూటీ మినిస్టర్ గారు రోజు మందు పుచ్చుకోకపోతే లాభం లేదని ఒక డాక్టర్ గారు సర్టిఫై చేశారు. దాంతో ఆయన ఆల్ ఇండియా లిక్కర్ పర్మిట్ సంపాదించుకున్నాడు. మంత్రి గారు మంచి భోజన ప్రియుడు అని తెలుసుకుని పని మంచి ఫారెన్ విస్కీ 10 పందెం కోళ్ళని తెప్పించి పెట్టాడు. పాలవ తిన్న మంత్రిగారు ప్రసన్నుడై బులావ్ శ్రీనివాసరావుకో అని హిందీలో అరిచాడు. ఆ అరుపులకి తెలుగులో జడుసుకున్నారు. మంత్రిగారు నెక్స్ట్ ఎలక్షన్లకి ఢిల్లీ ఎంపీగా నిలబడాలని అనుకుంటున్నారు. అందుకని ఈ చిన్న చిన్నగా చేవాట్లు నేర్చుకుంటున్నాడు. బులావ్ అన్న పలావ్ గారి కేకకి శ్రీ జడిసిపోయి ఆ క్షణంలోనే రావింటికి వెళ్ళలేదు. పొద్దుట డిఎం గారు హ్యాంగ్ ఓవర్లో ఉండగా వెళ్ళాడు. ఆ రాత్రంతా మీకేం భయం లేదు పణిగారు. 1,00,000 మంది వరకు జనాన్ని జైల్లో పెట్టించే అధికారం డిప్యూటీ మినిస్టర్గా నాకుంది. అసలు ఈ మరిడమ్మకు ఈ శ్రీనివాసరావు ఏమవుతాడని ఆమె పొలాన్ని లాక్కుంటున్నాడు. అసలు ఆ మరిడమ్మ ఎలా ఊరుకుంది? నో నహి, మై మరిడమ్మకో సహాయం కరుంగా. నేను అమాయకురాలైన ఆ మరిడమ్మకు సహాయం చేస్తాను. ఆమె పొలాలు ఆమెకి ఇప్పిస్తాను. ఆ పొలాల్ని ఆమె తన ఇష్టం వచ్చిన వాళ్ళకి కౌలుకిచ్చుకునేట్లు చేస్తాను. ఇదే నా వాగ్దానం. బోలో స్వతంత్ర భారత్కి జై జై హింద్ అని తనకు తానే ఉపన్యాసం ఇచ్చేసి చప్పట్లు కొట్టేసుకున్న డి మంత్రి గారు ఉదయం శ్రీనివాసరావుని చూడగానే అతన్ని పక్కకు తీసుకెళ్ళి, చూడు బాబు, దేశానికి మీలాంటి యువతరమే కావాలి. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తుందో లేదో మీరు చెక్ చేస్తూ ఉండాలి. చూడు బాబు, జమీందారీ రద్దు బిల్లొస్తోంది. ఈ భూములు ఎవరికీ శాశ్వతం కావు. అందువల్ల ఆ మరిడమ్మ గారికి 10 ఎకరాలుంచేసి మిగతాది పేదలకు పంచేస్తాను అన్నాడు. మరిడమ్మ జమీందారిని కాదండి. పోనీ అన్యాయంగా పొలాలు పడేసుకున్న వడ్డీ వ్యాపారస్తురాలు అనుకుందాం. ఏది ఏమైనా ఆమెకింత పొలం అనవసరం. శ్రీ నవ్వుకున్నాడు. మంత్రిగారిని చాలా పెడత్రోవను పట్టించారన్నమాట. మరిడమ్మంటే ఈ ఊరి దేవతండి. మంత్రిగారు చిన్నగా నాలుగు కొరుక్కుని మాట తడబడ్డాడు. ఎవరైతేనే అంత భూమి ఒక వ్యక్తికి చెంది ఉండరాదు అని అక్కడికి ఆ టాపిక్ తుంచేసి, చూడు బాబు, క్రితంసారి ఎవరికి ఓటు చేశావు అడగకూడదనుకో అన్నాడు. ఓటు చేయలేదండి అన్నాడు శ్రీ. క్యో? వాళ్ళు ఓటు ఇవ్వలేదండి. మంత్రిగారు మళ్ళీ కుయ్యమన్నారు. మా నాన్నగారి పేరు జానకీదేవి గారని ప్రింట్ అయింది. నా పేరు శ్రీమతి వాసమ్మ అని మార్చేశారు. అందువల్ల బ్యాలెట్ పేపర్లు ఇవ్వలేదు. డి మంత్రిగారు కట్టుడు పళ్ళని పటపటా కొరికారు. బద్మాష్లో అన్నీ తప్పులే ప్రింట్ చేస్తారు. హైదరాబాద్ వెళ్ళగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఈసారి కరెక్ట్గా ప్రింట్ అయ్యేటట్టు చూస్తాను. నువ్వేం బాధపడకు బాబు. చూడు బాబు, నేను ఈ నియోజకవర్గం వాడినే. ఈసారి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను. అర్థమైందనుకుంటాను అని శ్రీ భుజం తట్టి ఫారెన్ విస్కీలు తాగి కోళ్ల పలావులు తిన్న డిఎం గారు కారెక్కిపోతూ ఉంటే
పంచాయతీ ప్రెసిడెంట్ రావు తల పట్టుకుని అలాగే కూలబడిపోయాడు. శ్రీ మీద కత్తి కడితే లాభం లేదు. మంత్రులు వాడి భుజమే తడుతున్నారు. ఆఫీసర్లు వాడి మాటే రైట్ అంటున్నారు. ఇక నయ్యానా వాణ్ణి లొంగ తీసుకోవడం మంచిది అనుకున్నాడు రావు. ఆ మాటే పంచాయతీ ఆఫీసు చూరు కింద చెప్పాడు. ఎలా లొంగ తీసుకుంటావయ్యా అని అడిగాడు ఒక లెంబరు. ఆ ప్రశ్నకు ఆ పంచాయతీ చూరు కింద సమాధానం చెప్పలేదు. లేడీ లెంబర్ అయిన భార్యతో చెప్పాడు. ఆ అమ్మాయికి మైనారిటీ తీరిపోయిందే జానకి అన్నాడు. పని అమెరికాను కొత్తగా కనిపెట్టిన వాళ్ళ? అవును, 2 ఏళ్లయిందిగా అంది జానకమ్మ. అమెరికా పుస్తకాల్లో ఉంటే ఎక్కడో ఉందన్నట్లు మాట్లాడుతున్న భర్తని అయోమయంగా చూసి, మరి దానికి పెళ్లి పెటాకులు చేయొద్దు? అవునండి, మా అన్నయ్య కొడుకున్నాడు, రాధా మనోహరం. వాడు బిఏ చదివాడు. ఎవడు? ఆ హిప్పీ వెధవా? వాడికా శారదనివ్వడం? నా కంఠంలో ఊపిరుండగా ఆ మాట మళ్ళీ ఎతకు. అయితే మీరే ఒక సంబంధం చూసుకోకుండా నన్ను సంప్రదించడం దేనికి? చూశానే, మా జానకిరామయ్య లేడు. ఎవరు? శ్రీనివాసరావు తండ్రా? అతనికి ఇచ్చి చేస్తారా? వాడు చచ్చిపోయి 3 ఏళ్లయిందే పుచ్చొంకాయ్. మరి శారద అభిప్రాయం ఏమిటో? దానికో అభిప్రాయం అంటూ ఉంటుందా? మీకుండవని అందరికీ ఉండమంటారా? అయినా అతనికి ఏం ఆస్తిపాస్తులున్నాయని? అతనికెందుకే ఆస్తి? అల్లుడైతే మన ఆస్తంతా అతనికి చెందదా? ఊళ్ళో ఉన్నాడు. మనం అడిగితే ఇల్లరకం కూడా ఉంటాడు. ఇక ముందు వెనక అంటావా? మనం నిలబడితే సరి. అయినా సంబంధాలకంత తొందర పనికిరాదండి. పిచ్చిదానా, పిల్లలతో ఆడుకుని చాలా రోజులైందే. ఇక సంతాన యోగం లేదని అలోపతులు హోమియోపతులు ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. మనవడన్నా వస్తే వాడితో ఊసిపోతుంది కదే. మరి ఆ అబ్బాయి అభిప్రాయం ఏంటో కనుక్కోవద్దు? ఇదిగో ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అని రావు బయలుదేరాడు. రావు తిన్నగా శ్రీనివాసరావు దగ్గరికెళ్ళి పెళ్లి సంప్రదింపులు జరిపాడు. శ్రీ ఎటూ చెప్పలేని సందిగ్ధంలో పడ్డాడు. చివరికి తల ఊపాడు. రావు వెళ్ళిపోయాక శ్రీ తిన్నగా మేనమామ ఇంటికి బయలుదేరాడు. శ్రీ చెప్పిందంతా మేనమామ గోపాలరత్నం మౌనంగా విన్నాడు. సరే, ఒప్పేసుకున్నావుగా, పెళ్లి చేసుకో అన్నాడు గోపాలరత్నం కోపాన్ని అణుచుకుంటూ. అదేంటి మామయ్య? అవునరా, ఆయన ఇష్టప్రకారం ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నీ ఇష్టప్రకారం నువ్వు ఒప్పేసుకున్నావు. ఇక మాతో పని ఉంది. అదేంటి బాబు, నీకు తెలీదంటే ఒక మాట. ఆ పనిగారికి తెలియద్దు? తిన్నగా వెళ్ళి పెళ్ళాడబోయే మనిషిని అడుగుతాడా? ఈ ఊళ్ళో నీ తరపున మేం ఉన్నామని తెలీదా పెద్ద మనిషికి అని నిష్ఠూరంగా మాట్లాడింది రాధ తల్లి లక్ష్మి. మన పెద్దరకం గురించి అతనికేం తెలుస్తుందే? మన బంగారం మంచిదైతేగా. అయినా ఎందులోనూ కలిసిరాని పని మనలాంటి మామూలు వాళ్లతో వియ్యమందడానికి స్వయంగా వచ్చాడంటే ఇందులో ఏదో గూడు పుటాణి ఉందని నువ్వు ఊహించలేదా? లక్ష్మి శ్రీ దగ్గరగా వచ్చింది. నువ్వు ఒప్పుకునే ముందు ఒకసారి మా మామయ్య గారిని కూడా సంప్రదిస్తాను అనుంటే మా హోదా ఎంత పెరుగుండేది. క్షమించత్తయ్య, ఆ విషయం అంతగా ఆలోచించలేదప్పుడు. మీ అభ్యంతరం ఉండదని అనుకున్నాను. సరే, నీ ఇష్టప్రకారం సంబంధం ఖాయం చేసుకున్నావు కాబట్టి నువ్వే అదేదో కానిచ్చుకో. అదేంటి మామయ్య, మీరు లేకుండా నేనెలా వెళ్తాను? నాకేం తెలుసు? వెళ్ళి ఆ పనితో చేతులు కలిపి ఇంటెలుడు అవ్వు అని గోపాలరత్నం చరచరా వెళ్ళిపోయాడు. నేను మాత్రం వస్తాను బాబోయ్ పెళ్లికి అనుకుంటూ రాదొచ్చింది. నాన్నదంతా సోడబుడ్డి కోపం. గ్యాస్ పోగానే చల్లారిపోతాడు. నీకెందుకు, నువ్వు వెళ్ళి బావా, నేను పెళ్లి కొడుకుని చేస్తాగా. పెళ్లికి రామని అంత ఖచ్చితంగా చెప్పిన గోపాలరత్నం శ్రీని పెళ్లి కొడుకుని చేయడానికి భార్యను పంపించాడు. అమ్మలక్కలు 10 మంది చేరారు. శుభలేఖ పట్టుకుని రాదొచ్చింది. గొంతుకు సర్దుకుని అందరికీ వినబడేలా అరిచింది. స్వస్తి శ్రీ చాంద్రమాన సంవత్సరం డరడా డరడా డరడడడ్డా అనగా ఆదివారం రాత్రి 8:15 నా బావగారు స్వర్గీయ కేశగాని జానకిరామయ్య గారి ఏకైక పుత్రుడు అనగా ఒక్కడే ఒక కొడుకైన శ్రీనివాసరావుకి డరడా డరడరా గడరా గ్రామ కాపురస్తురాలు బనగాని ఫణిభూషణరావు ఏకైక పుత్రిక అనగా ఓన్లీ 1 డాటర్ అయిన చిరంజీవి సౌభాగ్యవతి శారదకిచ్చి డరడరా చేయ నిశ్చయించినారుగాన డరడరా డడ్డాడాం డిండోంగాళ్లంతా బిస్తర బిచాణాలతో చెప్పుల విస్తర్లతో పెళ్లికి రావాల్సిందహో ఇట్లు భవదీయుడు గోములపల్లి గోపాలరత్నం అండ్ డాటర్ అనగా నేను టట్టడా అని అనౌన్స్ చేసి శ్రీ దగ్గరికి వెళ్ళింది. ఏం బావా, పెళ్లిబొట్టు పెట్టనా? ఏంటే నీ గోల అంది ఒక ముత్తైదువ. గోలేముందత్తయ్య, తూ మంగళవాద్యాలు. ఏం బావా, పెళ్లికి పల్లకి మీద తరలి వెళ్తావా, కారు మీద లేక గాడిద మీద? బయటనుంచి కంగారుగా గోపాలరత్నం వచ్చాడు. ముహూర్తానికి టైం అయిపోతుందర్రా, బయలుదేరండి అని కంగారు పెట్టేశాడు. శారదకు శ్రీకి పెళ్ళైపోయింది.
పెళ్లికి క్లైమాక్స్ శోభనం. ఎంతో ఉల్లాసంతో సంతోషంతో ఉన్న శ్రీ శారద ముక్తసరి మాటలు ప్రవర్తన షాక్ ఇచ్చాయి. ఏంటి శారద నువ్వనేది? అన్నాడు ఆశ్చర్యంగా. శారద మాట్లాడకుండా తలగడ దుప్పటి తీసుకుంది. సోఫాలో పడుకోవాలనుకుంది. మళ్ళా ఏం తోచిందో కింద పరుచుకుంది. కింద పడుకుంటావా? రైలు ప్రయాణం లాంటిది జీవితం. ట్రైన్లో ఒకళ్ళు కింద ఒకళ్ళు బెంచీ మీద పడుకున్నా ఎవరిని ఎవరూ పట్టించుకోరు. నేను దిగబోయే స్టేషన్ ఎప్పుడైనా ఈ జీవితంలో వస్తే దిగిపోతాను. అంతవరకు తోటి ప్రయాణికురాల్లా ఇక్కడ ఉండనిస్తే చాలు అంది శారద. మనది రైలు ప్రయాణం లాంటి జీవితమా? జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని? అతని మాటలు పూర్తి కాకుండానే అడ్డింది. కలిసిమెలిసి జీవించాలి. ఎలాంటి కలయిక? నూనె నీళ్లలాంటి కలయికేనా? క్షణం అతని నోట మాట లేదు. తేరుకున్న తర్వాత అతను అనగలిగిన మాటలు. ఇందులో నా ప్రతిపాదన ఏమీ లేదు శారదా. నేను నీ భోగభాగ్యాలను ఆశించలేదు. మీ హోదా, పేరు, ప్రతిష్టలు, నీ చదువు, సంస్కారం ఏవీ దృష్టిలోకి తీసుకోలేదు. ఒక అమ్మాయి నా జీవిత భాగస్వామి అవుతుందనుకున్నాను. ఆనాటి నుంచి ఆ అమ్మాయిని ఆరాధించడం మొదలుపెట్టాను. ఇదే నా తప్పైతే క్షమించు అని శ్రీ మంచం మీద కూలబడ్డాడు. తెలతెలవారుతుండగా అతనికి చిన్న నిద్ర పట్టింది. అలా ఎంతసేపు మగత నిద్రలో పడిపోయాడో తెలీదు. గదిలో అమ్మలక్కలు హడావిడిగా గోల్ చేయడంతో ఉలిక్కిపడి లేచాడు. బావా, అక్క కనిపించడం లేదు అంది రాధ ఆతృతగా. మంచం మీద దిగ్గున కూర్చున్నాడు శ్రీ. అదేంటి బావ అలా కూర్చున్నావు? నీతో ఏదైనా చెప్పిందా? శ్రీ నిట్టూర్పు విడిచాడు. తల అడ్డంగా తిప్పాడు. గదిలో అప్పటికే జనం మూగిపోయారు. రాత్రి ఏదైనా గొడవైందా? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? బహుశా ఈ పెళ్లి ఆమెకిష్టం లేదేమో. ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. లోపలంతా బాగా వెతికారా? అంతా వెతికాకే ఇక్కడికి వచ్చాం బావా. ఇంట్లో ఎక్కడి చుట్టాలు అక్కడే ఉన్నారు. అంతా తలో విధంగానూ మాట్లాడుతున్నారు. ఫణిభూషణరావుకి ఏం చెప్పడానికి తోచడం లేదు. బంధువుల్ని మిత్రుల్ని చూడ్డానికి మొహం చెల్లడం లేదు. సానుభూతి చూపేవాళ్లకంటే ఎక్కడికి వెళ్ళింది అని అడిగేవాళ్లే ఎక్కువయ్యారు. ఆమె ఎక్కడికి వెళ్ళుంటుందో అని ఊరంతా గాలించడానికి వెళ్లిన మనుషులంతా తిరిగొచ్చారు. కాలవలు వెతికిన జాలర్లు తిరిగొచ్చారు. ఎవరికీ ఎలాంటి ఆచూకీ తెలియలేదు. రావు తల పట్టుకుని కూలబడ్డాడు. శ్రీ మధ్యాహ్నం వరకు ఓపిగ్గా కూర్చున్నాడు. మెల్లగా లేచాడు. రావు దగ్గరకొచ్చాడు. రావు అతనికి మొహం చూపలేకపోయాడు. శ్రీ మెల్లగా బయలుదేరాడు. దారి పొడుగునా అతనికి ఒకటే ఆలోచన. శారద పెళ్లికి అంగీకరించిందా లేక బలవంతంగా చేశారా? బలవంతంగా చేస్తే తను ఎందుకు అంగీకరించినట్టు? అప్పుడు అంగీకరించి ఇప్పుడిలా ఇల్లు విడిచిపోవడం ఎవరిని సాధించాలని, ఎవరి మీద కక్ష సాధించాలని? ఆ ఆలోచనతోనే శ్రీ తనింటికొచ్చేశాడు. ఇల్లుని చూసి బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు. ఇంటి తలుపులన్నీ తెరిచున్నాయి. ఆశ్చర్యపోతూనే ఫెన్సింగ్ గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. ఇంటి మెట్లెక్కుతూ ఉండగా లోపల హాల్లో పెళ్లి బట్టలతో శారద కనిపించింది. ఆమెను చూసి అలానే నోరావులించి ఉండిపోయాడు. శారదా, నువ్వా? ఆ, మీ భార్యనే, రండి లోపలికి. ఆ మాటల్లో ఆర్ద్రత గాని, ఆప్యాయత గాని, కరుకుదనం గాని, కర్కసత్వం గాని ఎలాంటి ఇదీ లేని పొడి పొడి మాటల్లా ధ్వనించాయి. నువ్వు ఇక్కడికి? నా ఇంటికి నేను రావడం తప్ప? అతనేం మాట్లాడుతున్నాడో అతనికి తెలియడం లేదు గాని ఆమె మాత్రం పూర్తి స్పృహతోనే మాట్లాడుతోంది. ఆమె సమాధానాల్లో అతనికి ఆమె కనిపించడం లేదు. ఎవరో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆమెను ఏమడిగినా లాభం లేదనుకున్నాడు. లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. భోంచేయరా అంటూ ఆమె వైపు చూశాడు. భోజనం? ఆకల్లేదు అనేశాడు. ఆ కంగారులో అప్పుడు భోజనం ఎలా వచ్చుంటుందో, ఆమె ఎందుకు తినమంటుందో అతను ఆలోచించనే లేదు. నాకు ఆకలిగా ఉంది, తినొస్తాను అని లోపలికి పోయింది. రాత్రి భోజనాలయ్యాక మొహం కడుక్కుని చీర కట్టుకుంది. అద్దం ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటూ ఉండగా శ్రీ దుప్పటి తలగడి తీసుకుని బయటకు వెళ్లడం అద్దంలో చూసింది. మాట్లాడలేదు. నిట్టూర్పు విడిచింది. పడక గదిలోకి పోయింది.